మున్సిపల్ ఎన్నికల వేళ మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయ సందడి నెలకొంది. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజబొల్లారం మరియు రాజబొల్లారం తాండాల్లో మల్లారెడ్డి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో కార్నర్ మీటింగ్స్ నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కారు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేయాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, ఇన్ఛార్జ్ వెంకటరెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పొద్దున వచ్చినందుకు ఈరోజు మన సుగుణమ్మ, మన రమేష్, మా చెల్లె సుగుణమ్మకు మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా మీ అందరు కూడా చెప్తున్నా. ఎందుకంటే రమేష్ నాకు బాగా తెలుసు, మంచి మనిషి, అమాయకుడు, మంచి వ్యాపారం చేసుకుంటాడు. ఫస్ట్ టైం నేను ప్రజలకు సేవ చేస్తా, నాకన్నా మంచిగా నా పిల్లలు, నేను నా ఆస్తి మంచిగా నేను సంపాదించినా నేను ప్రజలకు వస్తా, ప్రజలకు సేవ చేస్తా, వాళ్ళ సాధక బాధలు, మంచి చెడ్డలు అందరికీ కూడా నేను చూసుకుంటా అని చెప్పి ఆయన ముంగడికి రంగంలో దిగిండు. నాకు చాలా సంతోషం అనిపించిండు. రమేష్ సొంతంగా తమ్ముళ్ళు లేక చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి స్వచ్ఛమైన పాలు ఎట్లుంటాయో మన రమేష్ అక్కడే ఉంటాడు. స్వచ్ఛమైన పాలు. కాబట్టి నేను ఎంతో మందిని చూసినా అంతా మనం దుబ్బడం కాదు. ఆ కాంగ్రెస్ వాళ్ళు చూడు, మనం మీటింగ్ పెడుతున్నాం, మీటింగ్ పెడుతున్నాం, ఎక్కడ దిక్కు లేదు, దివాళ లేదు, డిపాజిట్ కూడా కాదు. చెడగొట్టినోడు యాడుంటాడంటే మన పక్కకే ఉంటాడు అన్నట్టు. వాడు ఉంటే మన సభను ఖరాబ్ చేయాలని పెట్టి మీటింగ్ పెట్టించు. ఎంత దౌర్జన్యము, ఎంత ఇది. అరే పబ్లిక్ లో గెలవాలి, తమ్ముళ్ళు అయితే తాకత్ ఏందో తెలుస్తుంది, దమ్మేందో తెలుస్తుంది. ప్రజల పెద్ద ఓట్లు చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది ప్రజలతో. ప్రజలలో విజయం పొందాలి. మిసిగులు పెట్టి చెడగొట్టి గ్రామాలన్నీ దమ్ముట్టేసి నాయకులను నిలబెట్టాలి, ప్రజల సేవ చేయాలి, ఇది చేయాలి.
ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాడు. మీకు మామూలు పని చేయడానికి రమేష్ అన్న నాకంటే కూడా మంచి పని చేస్తాడు. మన మొదటిసారి ఇది రాజగోళారం మున్సిపాలిటీ అయింది. ఈ మున్సిపాలిటీలో మన రమేష్ అన్నకు సీట్ ఇచ్చినాం కాబట్టి మనం 2 ఏళ్ల సంది చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2 ఏళ్ల సంది కాంగ్రెస్ వచ్చిన సంది నీళ్లు లేవు, కరెంటు లేవు, పింఛన్లు సరిగా లేవు, ఎవడు వచ్చిన మొక్కాన లేదు, చూసిన మొక్కాన లేదు. అప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉండే, రాజలకు ఉంటుండే, మనమంతా నీళ్ళు వస్తుంటే మా అక్కలకు నాయనమ్మలకు అంతా పైసలు మంచుకుంటుండే, పింఛన్లు కరెక్ట్ వస్తుంటే. మన కేసీఆర్ ఉంటే ఇప్పుడు 3,000 రూపాయలు పింఛన్ వచ్చింది. ఈరోజు మన రాజబిల్లరం గ్రామానికి మన పెద్దలు, మన మాజీ మంత్రులు, గౌరవనీయులు, స్థానిక శాసనసభ ఈ రోజు మెయిన్ రోడ్ నుంచి మనకు సారానికి దక్కుతుంది. అదేవిధంగా ఇక్కడ 2 గదులు ఉన్నాయి. ఆ గదులను కూడా సీసీ రోడ్డు సారేపించండి.